నమస్కారం. అదేవిధంగా మా బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నమస్కరిస్తూ, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మా జైత్యాల నియోజకవర్గానికి వస్తే పరిస్థితి అంటే ఇలా పల్లె ప్రగతి అదేవిధంగా పట్టణ ప్రగతి చూస్తే పల్లెల్లో ఆనాడు కేసీఆర్ సార్ పచ్చదనం మరి పరిశుభ్రత మరి చెట్లు బాగా నాటితే వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు వండుతాయి అని చెప్పేసి ఒక చెట్టు నుంచి ఒక ఇంటి ముందట ఉన్నటువంటి డ్రైనేజ్ నుంచి మరి ఇంట్లో ఉన్న చెత్త గురించి అంత దూరదృష్టితో ఆలోచించి మరి పల్లె ప్రజలు బాగుండాలి, పట్టణ ప్రజలు బాగుండాలి అని చెప్పేసి మరి పల్లె ప్రగతిని పట్టణ ప్రగతి అనే కార్యక్రమాన్ని చాలా దేశంలో మరి మెచ్చుకునే విధంగా మరి చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. నిన్న మరి పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారు మన జైత్యాల జిల్లాకు రావడం జరిగింది. కనీసం కూడా పల్లెల్లో పట్టణాలలో మరి పరిశుభ్రత లేకుండా మరి ఎక్కడ వేసిన గొంగలి అక్కడ అధ్వానంగా ఉంది. అప్పుడు కేసీఆర్ సార్ మరి పల్లెల్లో ప్రజలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే మరి కష్టజీవులు మరి ఆరోగ్యంగా ఉంటేనే పని చేసుకొని వాళ్ళు ఆర్థికంగా మరి నిలదొక్కుకోగలుగుతారని చెప్పేసి మరి గ్రామ పంచాయతీలకు సర్పంచ్లకు నెల నెల నిధులు కేటాయించి ఒక ట్రాక్టర్ ఇచ్చి మరి పెట్టిన చెట్లకు నీళ్లు మరి చెత్త కలెక్ట్ చేయడానికి మరి అక్కడ డంప్ యార్డు ట్రాక్టర్ కేటాయిస్తే ఇవాళ వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మరి 16 నెలలైనా కూడా మరి పల్లెల్లో కనీసం కేసీఆర్ పెట్టిన చెట్లకు నీళ్లు పోసే పరిస్థితి లేకుండా అయిపోయింది. అంటే పల్లె ప్రజల మీద పట్టణ ప్రజల మీద ఆరోగ్యంగా ఉండాలని ఏమాత్రం చిత్తశుద్ధి లేనటువంటి ముఖ్యమంత్రి గారు ఉండడం నిజంగా కూడా చాలా విచారకరం, చాలా దౌర్భాగ్యం మన తెలంగాణ రాష్ట్రానికి అని చెప్పేసి బాధపడే పరిస్థితి. అధికారులైనా కూడా ఇక్కడ ఉన్నటువంటి మా మాజీ సర్పంచ్లు మా అప్పుడు ప్రజాప్రతినిధులందరికీ కూడా ఏ ఒక్క రోజు కూడా మరి గ్రామ పంచాయతీని వదిలి బయటకు వెళ్ళే పరిస్థితి లేకుండా పొద్దున్న లేస్తే ఇల్లు అయితే ఎంత శుభ్రంగా ఉంచుకుంటామో మన గ్రామాన్ని కూడా మన పట్టణాన్ని కూడా ప్రతి వార్డు కూడా అంత పరిశుభ్రంగా ఉండాలని చెప్పేసి కేసీఆర్ సార్ ప్రతి ఒక్క సర్పంచ్కి మరి గౌరవం ఉండే విధంగా మరి పని కల్పించి నిధులు కల్పిస్తే ఇవాళ మరి సర్పంచ్ల పదవి కాలం అయిపోయింది జనవరిలో, మళ్ళీ జనవరి వచ్చింది, అయినా కూడా ఎన్నికలు లేవు. వాళ్ళు ఉన్నప్పుడే మరి గ్రామ పంచాయతీల పరిస్థితి చాలా బాగుండే. ఎన్నికలు వచ్చినట్టయితే మరి సెక్రటరీలకు వాళ్ళకు చాలా తీవ్రమైన ఒత్తిడితోటి వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. గ్రామ పంచాయతీలో కానీ వాళ్ళు కానీ ఎక్కడన్నా కరెంటు బుగ్గ పోతే పెట్టే పరిస్థితి లేదు వాళ్ళు. అటువంటి అధ్వాన పరిస్థితిలో ఉన్నారు. ఇలా మా జిల్లాకు వచ్చినందుకు నిధులు తీసుకొచ్చినా అన్నారు సంతోషం, కానీ మరి కావాల్సినటువంటి గ్రామాలలో కావాల్సినటువంటి మౌలిక వసతుల కల్పన ధ్యేయంగా పనిచేస్తే మీరేం చేస్తున్నారు? పల్లె ప్రగతి నచ్చకపోతే వేరే పేరు మార్చుకోండి, మీకు పేర్లు మార్చిన అలవాటు కాబట్టి పట్టణ ప్రగతి పేరు నచ్చకపోతే పేర్లు మార్చుకోండి అని మరి ప్రక్రియ అనేది నిరంతర పారిశుద్ధ్యం, నిరంతర పచ్చదనం అనేది నిరంతర ప్రక్రియ అని చెప్పేసి కేసీఆర్ సార్ ఆనాడే చెప్పిండు. అయినా కూడా దాన్ని ఇలా నీరుగార్చారు, అటుకెక్కిచ్చారు, ఏది కూడా చేసే పరిస్థితి లేదు. ఇవల్ల రేవంత్ రెడ్డి గారేమో మరి పల్లె ప్రజలను పట్టణ ప్రజలను అందరినీ గాలి వదిలేసి ఇవాళ అందాల పోటీలు అని చెప్పేసి మరి పెడతా ఉన్నారు. ఈ అందాల పోటీలు పల్లెల్లో ఉన్న ప్రజలకు కడుపు నింపుతాయా? ఎవరికి అక్కడికి వచ్చే పని ఇది? సరే పెడితే పెట్టినా కావచ్చు, మరి నువ్వు ఇస్తా అన్న హామీలు
మీరు ఏనాడైతే గద్దెనెక్కడానికి అబద్ధపు హామీలతోటి ఈ 420 హామీలు 6 గ్యారంటీలు అని చెప్పిర్రో మరి మీ హామీలు ఏమైనాయి? హామీలు ఇవ్వడానికి రైతు బంధు ఇవ్వడానికి పైసలు లేవు, పూర్తిగా రైతు బంధు చేయలేదు కానీ అందాల పోటీలకు పైసలు ఉంటాయి. రైతు బీమా ఇవ్వడానికి పైసలు లేవు కానీ అందాల పోటీలకు పైసలు ఉంటాయి. మరి పెంచుతా అన్న పెన్షన్ ముసలవలకు 2000 పెన్షన్ ఇచ్చిండు కేసీఆర్ పెద్ద కొడుకు అని చెప్పేసి వాళ్ళు ఇప్పటికీ కూడా కేసీఆర్ ఇచ్చే పెన్షన్ ఇస్తున్నారు తప్ప ఈ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత మాకు పెన్షన్ మళ్ళీ పెంచుతా అన్నది లేదన్నారు. మరి వీళ్ళకు పెన్షన్ పెంచుతా అన్న పెన్షన్ ఏమో ఇవ్వకపోతే అందాల పోటీలకేమో 200 కోట్లు ఎట్లా వస్తాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇలా బీడీ కార్మికులు ఉన్నారు, వాళ్ళు చాలామంది అక్క చెల్లెళ్ళు మరి మేము వచ్చిన తర్వాత ప్రతి ఒక్క బీడీ కార్మికులకు పెన్షన్ ఇస్తానన్నారు. అదేవిధంగా మహిళలకు ఇలా ప్రజలను మరి నట్టేట ముంచిరు, రైతులను నట్టేట ముంచిరు. సంపన్న వర్గాల ప్రజలు మరి వాళ్ళ ఒక అభివృద్ధిని సంక్షేమాన్ని గాలికి వదిలేసారు. మళ్ళీ ఇక్కడ ఎవరైనా రావాలి అని అంటే కేసీఆర్ వస్తేనే తెలంగాణ రాష్ట్రం బాగుపడితే తెలంగాణ రాష్ట్రానికి శ్రీరామ రక్ష అని చెప్పేసి బాధపడుతూ ఉన్నారు. ఎప్పుడైనా కూడా FRBMకు లోబడి కేసీఆర్ సార్ అప్పులు చేస్తే సంపదను సృష్టించి జైత్యాల కళ్ళ ముద్ర కనబడుతున్నాయి. 4520 డబుల్ బెడ్రూమ్లు ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే నేను తీసుకొచ్చినానంటాడు. అది నిజంగా కూడా ఎంపీగా ఉన్నప్పుడు కవితక్క గారు కేసీఆర్ గారి నాయకత్వంలో ఆ డబుల్ బెడ్రూమ్లు తీసుకొచ్చి ఏ ఒక్క పట్టణంలో ఉన్నటువంటి ఏ ఒక్క నిరుపేద కూడా ఇల్లు లేకుండా ఉండద్దని చెప్పేసి తీసుకొచ్చి దాన్ని బ్రహ్మాండంగా కూడా అభివృద్ధి చేసిన ఘనత మరి కేసీఆర్. ఇంటింటికి నల్లా నీళ్ళు ఇచ్చారు. ఈ విధంగా కళ్ళ ముందట సాక్షాత్కారం అవుతున్నాయి. తీసుకున్న ప్రజలకు తెలుసు కేసీఆర్ ఏం చేసిండు అనేది. నువ్వు అప్పులు తీసుకుంటున్నావు, సంపాదన లేవు. మీ అభివృద్ధి ఏంటో తప్ప సొంత అభివృద్ధి ఇలా ప్రజల అభివృద్ధిని మొత్తం కూడా గాలికి వదిలేసారు. మేము మొత్తానికి అడుగుతూ ఉన్నాం, ఈ అందాల పోటీలు ఎందుకు? నువ్వు ఇస్తా అన్న హామీలు అమలు చేయండి. పల్లె ప్రజలను పట్టణ ప్రజలను మరి గాలికి వదిలేసి ఈ అందాల పోటీల ద్వారా ఏమొస్తుంది అని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒకవైపు దేశమేమో మరి పాక్ భారత్ అని చెప్పేసి యుద్ధం జరుగుతూ ఉన్నది. అటువంటి సమయంలో అండగా ఉండాల్సిన మనం ఇస్తా అన్న హామీలు ఇవ్వకపోతేవి, అటు కూడా అండగా ఉండకపోతేవి అందాల పోటీలను మాత్రం సమీక్షిస్తూ అందాల పోటీలు జరుపుతారని అంటున్నారు. ఇది నిజంగా కూడా బాధాకరం. మీరు ఇస్తా అన్న హామీలను అమలు చేయండి. ఇప్పటికైనా కూడా అవగాహన లేకపోతే కేసీఆర్ సార్ నువ్వు చూసి నేర్చుకోండి, లేకపోతే ఏదైనా మేధావి వర్గంతో కూర్చొని డిస్కస్ చేసి ఇస్తా అన్న హామీలు ఏ విధంగా మనం అమలు చేయొచ్చో మరి చేసి తీరాలని చెప్పేసి మేము బీఆర్ఎస్ పార్టీ పక్షాన అందరం కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ శ్రీరామ రక్ష అని చెప్పేసి తెలియజేస్తాను. థ్యాంక్ యూ. నేను పంచాయతీరాజ్ మినిస్టర్ సీతక్క గారు వచ్చినప్పుడు మా జైత్యాల జిల్లా మరి సర్పంచ్ల పెండింగ్ బిల్లులు మరి ఏమన్నా ఇచ్చిపోతారేమో అని చెప్పేసి మరి ఆశాభావం వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వం అయితే ప్రభుత్వం ఉన్నప్పుడు పనులు చేస్తారు, నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ బిల్లులు ఇవ్వాల్సినటువంటి మరి కొనసాగించేటువంటి బిల్లులు ఇవ్వాల్సినది కూడా ఆ ప్రభుత్వం యొక్క బాధ్యత ఉంటుంది. ఏమన్నంటే కేసీఆర్ సార్ ఉన్నప్పుడు పనులు ఇచ్చారు, వాళ్ళు ఇవ్వలేరు, మేము ఎట్లా ఇస్తామనంటే నువ్వు సీట్లో కూర్చున్నావు, ఇవాళ అధికారం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, తప్పకుండా వాళ్ళు పనులు చేసింది ప్రజల సంక్షేమం కోసం. కాబట్టి వాళ్ళు పనులు చేసిన దానికి పెండింగ్ బకాయిలు ఇస్తా అని చెప్పేసి మీరే అన్నారు. అప్పుడు ఎలక్షన్ల దాకానేమో పెండింగ్ బకాయిలన్నీ కూడా మేము ఇప్పిస్తామని చెప్పారు. ఇలా సర్పంచ్లను గోసపోసుకుంటారు. వాళ్ళు చేయని పని లేదు. అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ సార్ వాళ్ళతోటి మల్టీపర్పస్ వర్కర్తో ఏ విధంగా పని చేపిస్తారు అంత ఒక మంచి నిబద్ధతోటి పని చేయించారు. ఇవాళ వాళ్ళు ప్రజల కోసం పనిచేస్తే ఆ యొక్క ప్రజల కోసం పనిచేసినటువంటి పెండింగ్ బకాయిలన్నీ కూడా మా సర్పంచ్లకు వెంటనే మరి బిల్లులు చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీ దృష్టిలో ఉన్నది, మీరు మా జిల్లాకు వచ్చిర్రు సంతోషమే, కానీ ఇప్పటికైనా కూడా ఆ పెండింగ్ బకాయిలను విడుదల చేయాల్సిందిగా మా సర్పంచ్లు అందరి పక్షాన కూడా డిమాండ్ చేస్తాం.